JLTV 7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కుర్మా సంఘం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సక్సెస్ఫుల్ గా జరుగుతాయి. హైదరాబాద్ ముస్లిం జంగ్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న రాష్ట్ర కుర్మా సంఘ కేంద్ర కార్యాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం కోసం జరిగాయి. కానీ 80వ స్వతంత్ర దినోత్సవం వేళ శనివారం నాడు రాష్ట్ర కుర్మా సంఘం అధ్యక్షులు కుర్మా రత్న మాజీ ఎమ్మెల్సీ యొగ్గే మల్లేశం కుర్మా నేతృత్వంలో మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ డాక్టర్ మిరియాల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ ఉచిత కంటి చికిత్సలు అలాగే గైనకాలజిస్ట్ చికిత్స కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. హైదరాబాద్ న్యూరోటినా ఆసుపత్రి డాక్టర్ల సిబ్బంది, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి శారదా కుర్మా అలాగే వెంకటేశ్వర డైకానిస్ సెంటర్ లయన్ల బుగ్గ వెంకటేశం కుర్మా పర్యవేక్షణలో కంటి చికిత్సలు, గైనకాలజిస్ట్, బీపీ, షుగర్ టెస్టులు జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమాలను రాష్ట్ర అధ్యక్షుడు యొగ్గే మల్లేశం కుర్మా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా యొగ్గే మల్లేశం గారు శిబిరంలో పాల్గొన్న డాక్టర్లు, సిబ్బందితో కరచాలనం చేస్తూ అభినందించారు. సంఘ ప్రాంగణంలో మొదటిసారిగా జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు కొరిడే సుదర్శన్, ఒగ్గు కుమారస్వామి, ఎం రాజేందర్ విశిష్ట సేవలు అందించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కుర్మా హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ కొలుపుల నరసింహ, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు తూముకుంట అరుణ్ కుమార్, ప్రముఖులు చిగ్గుముల్ల రాఘవేందర్ ఆలియాస్ రఘు తదితరులు, మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి దమకొండ బాలామణి, జంట నగరాల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మిరియాల విజయలత, ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఈరుపురం శ్యామల, కోశశాఖ అధికారి శ్రీమతి సునీత, నీలు ఫర్ సీనియర్ టెక్నీషియన్ మాధవి తదితరులు పాల్గొన్నారు. ఇక అధ్యక్షులు యొగ్గే మల్లేశం గారు శిబిరంలో పాల్గొన్న అందరూ టెస్టులు చేయించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా డాక్టర్ మిరియాల అశోక్ కుమార్, డాక్టర్ శారద, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి దమకొండ బాలమణి కుమారస్వామి, కొరిటే సుదర్శన్ తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరి ఆదర్శాలను చూసి రాష్ట్ర కుర్మా సంఘం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమాలు వినియోగించి విజయవంతం చేసుకున్నందున హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ కొలుపుల నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. మా ఆర్గనైజర్ ఆశీర్వాదం నాయకత్వం. జై జై కుర్మా, జై కుర్మా. Tell your name and designation so that Stanley College. He's reading that alphabet. Good morning all. Jai Hind.
ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈరోజు సందర్భంగా మా కుటుంబ సంఘం, తెలంగాణ కుటుంబ సంఘం తరపు నుండి, అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ అడ్వైస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తరపు నుండి మా చైర్మన్ గారు డాక్టర్ మిర్యాల అశోక్ కుమార్ గారు, ఫేమస్ డయాబెటాలజిస్టు, అలా నర్సింగ్ హోమ్ కూడా ఉంది హైదరాబాద్లో, ఆయన ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరగబడుతున్నది. ఏం క్యాంప్ అంటే ఫ్రీ ఐ టెస్ట్ క్యాంపింగ్. ఈ ఫ్రీ ఐ టెస్ట్ క్యాంప్ అయిన తర్వాత వాళ్ళకి క్లాసులు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రతి బస్తీకి, ప్రతి ఇంటికి పోయి చెప్పినాము. మంచి రెస్పాన్స్ ఉంది. బాగా ఇప్పుడు క్యాంప్ జరుగుతున్నది. ఈ విధంగా అన్నగారి డాక్టర్ అశోక్ కుమార్ గారి అమూల్యమైన సందేశం విందాం. అందరికీ నమస్కారాలు. స్వాతంత్ర దినం శుభాకాంక్షలు. ఈరోజు మన కుటుంబ సంఘంలో ఎంతో సిస్టమేటిక్గా, తర్వాత ఎంతో వైభవంగా మన కుర్మరత్న యజ్ఞ మల్లేశం కుర్మ గారు మన ఈ యొక్క క్యాంపును ప్రారంభోత్సవం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ కూర్చున్న పెద్దలు బండారు నారాయణ గారు, మన కొరిట సుదర్శన్ గారు, వీళ్ళు సహకారంతో మంచి ఈ శుభారంభం చేశాము. ఇలానే ప్రతి యొక్క పండగలప్పుడు కానీ, తర్వాత ఏదైనా విపత్తులప్పుడు కానీ మేము తప్పకుండా మా కుటుంబకులకు సేవ చేస్తానికి ముందుకు ఉంటాము. తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు, తర్వాత మా యొక్క అడ్వైజు, తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటో కూడా మేము తప్పకుండా ఇస్తాము. మా కులజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఎంతో లాభపడాలని మా యొక్క కోరిక. జై హింద్. జై కుర్మా. ఎలాంటి ఉపయోగం ఉంది చెప్పాలి? ఈ క్యాంపు వల్ల ముఖ్యంగా మన కుర్మ హాస్టల్ విద్యార్థులు, తర్వాత మన కుర్మ కులజులు, తర్వాత ఇక్కడ ఉన్న సంఘం యొక్క పదాధికారులు ఈ క్యాంపు వల్ల తప్పకుండా లాభపడతారు. దీని యొక్క ఇది మొదటి శుభారంభం మాత్రమే. ఇంకా ఎన్నో క్యాంపులు చేసి అందరికీ సేవ చేయాలని మా కోరిక. నా క్లినిక్, నేను జనరల్ డాక్టర్ను, సాయి నర్సింగ్ హోమ్ సైదాబాద్ అని. అక్కడ మా యొక్క కొడుకు, కోడలు జనరల్ సర్జన్, ఆర్థో సర్జన్గా సేవలు అందిస్తున్నారు. దానికి ఈ అనుబంధ సంస్థగా ఇక్కడ కూడా మేము ప్రతి శనివారము 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉచిత సలహా కేంద్రం నడిపిస్తున్నాము. ప్రజలు కూడా ఎంతోమంది వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మా యొక్క మంగళవారం నాడు డాక్టర్ స్వప్న గారు, డాక్టర్ శారద గారు గైనిక్ ఓపీ కూడా నిర్వహిస్తారు. వాళ్ళ సేవలు కూడా మీరు తీసుకొని లాభం పొందాలని మా యొక్క కోరిక. నమస్కారం అండి. ఇప్పుడు మా తెలంగాణ కుటుంబ సంఘం, స్టేట్ కుటుంబ సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ బండారు నారాయణ గారు సందేశం ఇస్తారు. ఈ సమావేశం అయితే ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు డాక్టర్ వాళ్ళందరికీ మరియు ఇక్కడ ఉన్న ఆఫీస్ బేరర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఈ ప్రోగ్రాంకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వారి సహకారాలు వారు ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు అటు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఫ్యూచర్లో ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారు సార్? మీరు ఫ్యూచర్లో ఏ కార్యక్రమం పెట్టినా కూడా మేము మా సహకారం ఉంటుంది. అయితే మీరు వారం ఒక రోజు, నెలకు ఒక రోజు అట్లా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అది డిక్లేర్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ సూచనలు తప్పకుండా పాటిస్తాం మేము. ఇప్పుడు సీనియర్ మోస్ట్ లీడర్, మా తెలంగాణ కుటుంబ సంఘం లీడర్ శ్రీ కోటేశ్వర సుదర్శన్ గారు, ఇది వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది కుటుంబ సంఘం, ఆయన సందేశం ఇస్తారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఈ నూతనంగా ఏర్పడిన
క్లినిక్ అంటే కుటుంబ సంఘం యొక్క కలిసి కుటుంబ సంఘంలో ఏర్పాటు చేయాలని ఒక క్లినిక్ ఓపెన్ చేయాలని అందరికీ పనిపెట్టింది. దాని విషయంలో కూడా ఒక క్లినిక్ ఓపెన్ చేసిన డాక్టర్స్ లేడీస్ డాక్టర్స్ అంతా కంప్లీట్ చేశాము. ఇది నెక్స్ట్ సెకండ్ టైం ఇది ఆప్టమాలజిస్ట్ విశిష్ట సేవలు చేయడానికి కంటిన్యూ చాలా మంచిగా ఉంటుంది అని ఒకటి ఓపెన్ చేయడం ఇవాళ జరిగింది. ఇది చాలా శుభాకాంక్షలు, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఇంకా ముందు కార్యక్రమాలను కూడా చేపట్టడానికి మాకు ప్రోత్సహించాలని మీ అందరితో మనవి చేస్తున్నాం. జై హింద్. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా తెలంగాణ కుర్మ సంఘంలో మా అధ్యక్షుడు కుర్మరత్న శ్రీ యజ్ఞం మల్లేశన్నమ్మ కుర్మ గారు ఆయన ఆధ్వర్యంలో, అలాగే మా తెలంగాణ కుర్మ సంఘం మెడికల్ అడ్వైస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ శ్రీ డాక్టర్ మిర్యాల అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మా సంఘం ప్రెమైజెస్లో ఆప్థమాలజీ క్యాంప్ నిర్వహించాము. దానికి మంచి స్పందన వచ్చింది. మా లీడర్స్ బండారు నారాయణ గారు, తర్వాత మా నరసింహన్న గారు, కోటేశ్వర దర్శనరావు గారు చాలా ప్రోత్సహించారు, చాలా సాయం చేశారు మాకు. వాళ్ళకి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు. రైట్ స్టార్ట్. నా పేరు బుగ్గ వెంకటేష్ కుమార్. ఈ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో కుటుంబ సంఘంలో క్యాంపు జరుగుతుంది. ఆ క్యాంప్ నందు మా డయాగ్నోస్టిక్ నుంచి షుగర్ టెస్టు మా సర్వీస్ ఇస్తున్నాము ఫ్రీగా. ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రాము మా కుటుంబ సంఘంలో చెప్పినప్పుడు వెంబటే వచ్చి ఆ క్యాంప్ని విజయవంతంగా సర్వీస్ ఇచ్చి షుగర్ కొత్త వాళ్ళకి డిటెక్ట్ అవుతుంటే చెప్తే వాళ్ళు కూడా ముందు ప్రికాషన్ తీసుకుంటున్నారు. మా సంఘానికి మా నుంచి చేయాల్సిన ఓపిక దాన్ని అందరూ వినియోగించుకొని మన సంఘంలో అప్పుడప్పుడు వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి సంఘానికి ఎడ్యుకేషన్ వాళ్ళు అవుతారు. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా హాస్పిటల్లో గైనిక్ జనరల్ వీక్లీ డాక్టర్ వస్తున్నారు. వాటిని కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కుర్మ, జై కుర్మ. మీరు ఎంతకాలం నుంచి ఈ సర్వీస్లో ఉన్నారు? ఈ సర్వీస్ నేను 10 years నుంచి మన కుటుంబ సంఘ విద్యార్థులకైతే టెస్టులు కూడా మనం తక్కువ రేట్లో చేస్తున్నాము. ఎమర్జెన్సీ ఉంటే ఫ్రీ కూడా చేస్తున్నాము. 10 years నుంచి వచ్చిపోతున్నాను ఇక్కడికి. రెగ్యులర్గా సర్వీస్ ఇస్తున్నాను. మా డయాగ్నోస్టిక్ కూడా నియర్ బై చెమన్ దగ్గర ఉంటుంది. గోల్డ్ చెమన్ వెంకటేశ్వర డయాగ్నోస్టిక్. నా పేరు బుగ్గ వెంకటేష్. ఏమైనా ఉంటే నాకు కాంటాక్ట్ కావచ్చండి. ఆన్లైన్లో కూడా నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా తెలంగాణ కుటుంబ సంఘంలో గైనకాలజీ క్యాంపు నిర్వహించబడుతున్నది. డాక్టర్ కుర్మరత్న ఎగ్జామినేషన్ కుర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే తెలంగాణ కుటుంబ సంఘం మెడికల్ అడ్వైస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ గారు డాక్టర్ మిర్యాల అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంతో, ప్రోత్సాహంతో, ఆయన సహకారంతో ఈ క్యాంపు నిర్వహించబడుతున్నది. అలాగే మా మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి బాలమణి గారు, ఆమె సహకారం కూడా చాలా ఉన్నది మాకు. మేడం కూడా అక్కడ చూపిస్తారు. మేడం ఇప్పుడు డాక్టర్ శారదా మేడం గారు ఆమె సందేశం ఇస్తారు. మేడం. Thank you very much, Andy, for giving me this opportunity. I feel so blessed that doing service to our community is more than a service. I feel so great that I have the opportunity to
to serve our community women, and I request everybody of them to use this opportunity and be helpful. ఈ క్యాంప్ సంఘము మహిళా అధ్యక్షులు నేను బాలమని తమ్మగొండ బాలమని నా పేరు. ఇక్కడ మన డాక్టర్లందరూ మన సంఘం గురించి ఎంతో సేవ చేస్తున్నారు. మన మిర్యాల అశోక్ అన్న చాలా ముందుండి అన్నీ చేస్తున్నారు. కుమార్ అన్న అశోక్ అన్న చాలా చేస్తున్నారు. ప్రతి ఒక్క డాక్టర్ను పిలుస్తాము మేము, మీరు సంఘం నుండి పరిచయం చేసుకోండి. ఈ సంఘంకి ఏమైనా సమస్యలు ఉంటే మన మహిళల తరపు నుండి సమస్యలు ఏమున్నా నేను చేపిస్తాను, మంచిగా చూస్తాను, డాక్టర్లతో పరిచయం చేపిస్తానని అశోక్ అన్న చెప్తున్నాడు. మన డాక్టర్ని కూడా పిలిపించాడు. ఇప్పుడు మన శారదా మేడం వచ్చింది గైనకాలజిస్ట్. కానీ మన వాళ్ళు ఎవరు ఉపయోగించుకోలేకపోతున్నారు. మన సంఘం సేవకులు, మన మహిళా అధ్యక్షులు ఒక్కరిమే ఉంటున్నాం కానీ ఎవరు రావట్లేదు. మన సంఘం నుండి చాలా మహిళలు ముందుకు రావాలి. మన సంఘంలో ఇన్ని సేవలు మనల్ని పెట్టుకున్నందుకు, మనల్ని కష్టపడి చేస్తున్నందుకు మనం చేయాలి. మనం ముంగటుండి నడిపియాలి, ముంగటుండి చూసుకోవాలి. వచ్చి మీరు చూయించుకోండి అన్ని. ప్రతి ఒక్క డాక్టర్ని పిలుస్తాము మేము, ప్రతి ఒక్క డాక్టర్ని మీకు చేయిస్తామని చెప్తున్నారు. కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కాకపోతే ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఈసారి మేము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ట్రై చేస్తున్నాము. ఇంకా ముందుకు మనం మహిళలు తీసుకొచ్చి మేము చాలా వరకు సేవ చేయించుకుంటామని మేము చెప్తున్నాము. మా డాక్టర్స్ని కూడా మేము అభినందిస్తున్నాము. జై కుర్మా. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కుర్మ సంఘం లోపల మొట్టమొదటిసారి డాక్టర్ అశోక్ కుర్మా గారి ఆధ్వర్యంలో ఐ క్యాంపు అలాగే గైనిక్ ఎగ్జామినేషన్స్ జరపబడుతుంది. ఇది కుర్మ సంఘానికి చాలా గర్వకారణం. ఎందుకనంటే ప్రతి సంవత్సరం లాగే మేము స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ ఈసారి మా మెడికల్ అడ్వైజర్ అయినటువంటి చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ అశోక్ గారి ఆధ్వర్యంలో వారి ప్రోత్సాహంతో ఈరోజు ఈ ఐ క్యాంపు అలాగే గైనిక్ ఎగ్జామినేషన్ జరుపుకుంటున్నాం. కాబట్టి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఇక మీదట ఈ 2 ఎగ్జామినేషన్సే కాకుండా మిగతా మెడికల్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈఎన్టీ, డెంటల్, గ్యాస్ట్రో అండ్ న్యూరో ప్రాబ్లమ్స్ ఇక ముందు డెఫినెట్గా మేము చేస్తాము. నేను అందరి కుర్మ కులతులకు, యావత్ జంట నగరాల కుర్మ కులతులకు చెప్పేది ఏంటంటే, ఇటువంటి ఏవైతే మనకు ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ని మీ అందరికీ ముందుగానే మేము తెలుపుతాము. ఇంతకుముందు కూడా ఇది కూడా మేము తెలిపినాము, ఇక మీదట కూడా తెలుపుతాము. మన కుర్మ కులస్తులు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థన. నమస్కారం.